రికార్డింగ్ ఆన్ చేయండి. లాస్ట్ క్లాస్ ఏమైంది మనకి? ఓకే, హోల్డ్ వరకు చెప్పారు సార్. పార్ట్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంటా? 1 minute. ఎస్ సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఉందా మీరు సిలబస్ కాపీ? లేదు సార్. సిలబస్ కాపీ లేదా? వన్ మినిట్. మీకు నేను సిలబస్ కాపీ ఇస్తాను. ఆ సిలబస్ కాపీ మెయింటైన్ చేయాలి. మీ డెస్క్టాప్ పైన సిలబస్ కాపీ సేవ్ చేసి ఉంచండి. సో మనం చేసేవన్నీ కూడా ఆ సిలబస్ కాపీ అంటే ఏమేమి చేసామో, ఏమేమి కాన్ఫిగరేషన్స్ చేసామో, ఏమేమి చేయలేదు అనేది మీరు ఆ సిలబస్ కాపీలో అప్డేట్ చేసుకోవాలి. 1 minute. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో సిలబస్ కాపీ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీటెడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీటెడ్. అవన్నీ కలర్ చేంజ్, అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ కంప్లీటెడ్. 3 చాప్టర్స్. తర్వాత పోస్టింగ్ టైప్స్ కంప్లీటెడ్. లాస్ట్ క్లాస్ చెప్పాం కదా, పోస్టింగ్ టైప్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ చూడండి ఎక్కడ ఉందో. శాంపిల్ డాక్యుమెంట్ ఇవి ఆర్డర్లో ఉండవండి. చూడండి ఎల్లో కలర్లో, వెయిట్ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్ అండి. చెప్పాను కదా మీకు ఇంతకు ముందు. ఇవన్నీ సింపుల్గా ఉంటాయి, వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇంకా డౌన్ టోటల్గా టాపిక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, లాస్ట్కి వెళ్ళండి. 78 టాపిక్స్ ఉన్నాయి, 78 టాపిక్స్. సో వీటిలో కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి. అంటే 78లో ఒక 7 టాపిక్స్ అనుకుంటా, మేబీ 7 టాపిక్స్ ఎల్లో కలర్లో యాడ్ అయి ఉంటాయి. అవన్నీ కూడా వీడియోస్ ఇస్తాను, వీడియోస్ చూస్ చేయాలి మీరు. ఓకే, ఇక్కడ కొన్ని చూసారా, టోటల్గా 7 to 8 టాపిక్స్ ఉంటాయి వీడియో బేస్డ్ లెర్నింగ్. మిగతా అన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి శాంపిల్ డాక్యుమెంట్ చూడండి ఎక్కడ ఉంది, డౌన్కి వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ అది కలర్ ఎల్లో కలర్ యాడ్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ సేవ్ చేసేయండి, సేవ్ చేసేయండి. డెస్క్టాప్ పైన సేవ్ చేయండి ఆ ఫైల్.
సో ఎల్లో కలర్లో ఉంటే అది కంప్లీట్ అయినట్లు. మీ డెస్క్టాప్ అయినా సేవ్ చేసి ఉంచండి. డైలీ దీన్ని బేస్గా చేసుకుని క్లాసెస్ చెప్తాను. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీకు నేను చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సాటర్డే సండే ఐఎమ్ నాట్ అవైలబుల్. ఓకేనా? నేను అవైలబుల్ ఉన్నాను టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. మండే నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి మీకు. చూడండి, శాంపిల్ డాక్యుమెంట్ ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్ ప్రాసెస్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓకేనా? ఈసీసీ సర్వర్ అయినా S/4HANA సర్వర్ అయినా శాంపిల్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి సేమ్ టు సేమ్ ఉంటాయి. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. సో ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడానికి శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక బేసిక్ టెంప్లేట్ లా ఉపయోగపడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఏం చేయాలి? మీరు ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. డెబిట్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, జిఎల్ అకౌంట్స్, మనీ, అమౌంట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇవ్వాలి. మాన్యువల్ ఇవ్వాలి. సో ఈ ఇన్పుట్స్ అన్ని మాన్యువల్ గా ఎంటర్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది మనకి. అందువల్ల ఒక శాంపిల్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఓకేనా? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. Based on the sample document, we will post the original document. The sample document is stored on the system. It does not update any transactions on the financial statement. So sample document అనేది మనము జస్ట్ క్రియేట్ చేస్తాం అంతే. ఎక్కడ కూడా అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ క్రియేట్ చేస్తాం అంతే. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? శాంపిల్ డాక్యుమెంట్స్ ఏమేమి క్రియేట్ చేద్దాం? ఎగ్జాంపుల్ సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ నోట్ చేయండి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను, యాడ్ చేసుకోండి. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, చాట్ బాక్స్ లోనే చూడండి. సో నేను సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, ఇలా కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ కి ఫస్ట్ మనం ఏం చేయాలి? నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. కింద స్టెప్స్ ఉన్నాయా? స్టెప్స్ ఏమన్నా చూడండి. లేవు, పైకి వెళ్ళిపోండి. టైప్ చేయండి డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ శాంపిల్ డాక్యుమెంట్. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ శాంపిల్ డాక్యుమెంట్. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ FBN1 లో శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. F-01 F-01 ఓకేనా? F-01. నెక్స్ట్ GL పోస్టింగ్ based on the sample document. F-02 okay. Sample document display. Sample document display FBM3. FBM3. సో ఇవి మనం చేయాలి. ఫస్ట్ శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. FBN1 కి వెళ్ళండి.
కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన x2 ఇవ్వండి. x2 ఇది స్టాండర్డ్. x2 అనేది స్టాండర్డ్, ఈవెన్ ప్రాజెక్ట్ లో కూడా స్టాండర్డ్. x2 నంబర్ రేంజ్ ఏంటి? x2 ఇయర్ 2024. 2024 నంబర్ రేంజ్ ఇవ్వండి. లాస్ట్ నెంబర్ ఎక్కడ వరకు ఉంది? 5000. 5001 నుండి 6000 వరకు ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఓకే, ఇది శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్. సో ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F-01 వెళ్ళండి. S8 తీసుకోండి. ఎవరు సార్ అది ఇందాక శాంపిల్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ 50,001 to 6,000 అని క్రియేట్ చేశారు. అక్కడ మెసేజ్ వచ్చింది స్మాలర్ దాన్ టు బిగ్గర్ అని. చూడండి, 50,001 to 6,000 అని చేశారు. /n FBN1 క్రియేట్ అవ్వలేదు. x1 ఇవ్వండి. సేవ్ అవ్వాలండి, అవ్వకుండా ఎట్లా? x1 ఎంత ఉంది? 5001 నుండి 6000 ఇవ్వండి. అలా ఇచ్చేసరికి అది సేవ్ అవ్వలేదు. ఇంకా 5001 to 6000. 5001 ఇవ్వాలా? 6000 ఇవ్వండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. డేటా ఇట్లా సేవ్ అవ్వాలి, లేకపోతే కష్టం, ఎర్రర్ వస్తుంది కదా. ఓకే, నోష్ వెళ్ళండి. F-01 శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. ఇక్కడ పీరియడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ పీరియడ్. మనం ఏ పీరియడ్ లో ఉన్నాము? 11th పీరియడ్. కంపెనీ కోడ్ కరెన్సీ. Hmm. 40 రెంట్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. X2 is missing for the year 2024. చేశారు కదా మీరు. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకుని FBN1కి వెళ్ళండి. సేవ్ అవ్వలేదండి. X1 చేసి సార్. X1 ఇచ్చామా? X2 ఇచ్చాము మనం. X2 ఇవ్వాలి. ఐఎమ్ సారీ, X2 ఇవ్వండి. X2 ఇవ్వండి. అక్కడ X1 కాదు, X2. అది డెలీట్ చేసేయండి. సెలెక్ట్ చేసి డెలీట్ చేసేయండి. మైనస్ సింబల్ చూసారా? డెలీట్ చేసిన తర్వాత సేవ్ చేయాలి, లేకపోతే పిక్ అవ్వదు అది. సరే, ఇవ్వండి. ఎంటర్ 5,001 ఇవ్వాలి బ్రో. ఏమైంది రాజునా? ఎవరు స్క్రీన్ షాట్ ఎందుకు కంగారు పడుతున్నారు? స్లోగా చేయండి సార్. 5001 నుండి కంగారు పడకండి, స్లోగా చేయండి. మీకు ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ వర్క్ ఏదైనా ఉంటే తర్వాత టుమారో మండే నుండి చెప్తాను క్లాసెస్. స్లోగా చేయండి. 5001 నుండి 6000. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్ కదా? వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. 10,000.
టెక్స్ట్ ఇవ్వండి. శాంపిల్ డాక్యుమెంట్ ఫర్ రెంట్. పోస్టింగ్ కి 50. బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, పోస్ట్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ 5001 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ స్టోర్ అయింది చూడండి, పోస్ట్ అవ్వలేదు. అంటే ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ స్టోర్ అయింది, పోస్ట్ చేయలేదు ఇక్కడ, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఎలా చేయాలి వినండి. /n/f-02 డబుల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అండి. సో ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం చేస్తున్నాము? 5001 అనేది శాంపిల్ డాక్యుమెంట్. రెండు శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5001 ఇవ్వండి. ఎంటర్ చేయండి. 1 minute. సరే, ఏం చేశారు మీరు యాక్చువల్గా? పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్ళారా? ఓకే, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. వెయిట్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5001 ఇవ్వండి. చూడండి, శాంపిల్ డాక్యుమెంట్ లో మనం ఆల్రెడీ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాం, అవి పిక్ అవ్వకూడదు అంటే కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారు, అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వాలి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. ఎంటర్. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి, పోస్ట్ అవుతుంది. చూడండి, ఒక ఎర్రర్ ఫార్మ్. there is no item category assigned to the account number. 400 300 అనేది
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదంట మనం, దానివల్ల ఎర్రర్ అనేది ఫామ్ అయింది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి ఎర్రర్ పైన. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లాస్ట్ లో తీసుకోండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి మీ రెంట్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ కూడా అదే ఇవ్వండి 400 300. కేటగిరీ రెంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ కదా, కేటగిరీ అసైన్ చేయండి. కేటగిరీ రెంట్ తీసుకోండి, ఎక్స్పెన్సివ్ తీసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోండి. మళ్ళీ ఎర్రర్ రావచ్చు. బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి, కింద బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎస్బీఐ. ఇక్కడ కూడా ఎస్బీఐ. డ్రాప్ డౌన్ చేయండి. సో ఎస్ఎస్ లో తీసుకోవాలి కేటగిరీ. ఎంటర్ సేవ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేయాలి. ఓకే, సేవ్. రైట్, వెళ్ళండి. F-02. F-02 ఎంటర్ చేయండి. వెయిట్ పోస్ట్ పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్ళాలి. తీసేయండి. ఏది మనం ఏం చేస్తున్నాం? శాంపిల్ డాక్యుమెంట్ బేస్ గా చేస్తున్నాం, ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. అంటే ఇన్పుట్స్ అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. 5001 మన శాంపిల్ డాక్యుమెంట్ నంబర్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ నంబర్ 5001. కింద డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ని మనం ప్రాసెస్ చేయట్లేదు. ఎంటర్. చూస్తారా? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అవన్నీ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా. క్రింద రెంట్ అకౌంట్ పిక్ అయిందా? రెంట్ అకౌంట్ 400 300 ఇది రెంట్ అకౌంట్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఒకటి ప్రాసెస్ అవ్వాలా, 10,000 అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఓకే, వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఏముంది? శాలరీ శాంపిల్ డాక్యుమెంటా? F.01 వెళ్ళండి. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. F.01 F-01 I'm sorry, F-01. కింద 41 శాంపిల్ డాక్యుమెంట్, శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. 40 డెబిట్ శాలరీ అకౌంట్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి శాలరీ పెయిడ్. శాలరీ డాక్యుమెంట్ ఫర్ శాంపిల్ డాక్యుమెంట్ ఫర్ శాలరీ ఇస్తారు మాకు సార్. శాంపిల్ డాక్యుమెంట్ ఏంటండి? శాంపిల్ డాక్యుమెంట్ ఫర్ శాలరీ కదండి. పర్లేదు, టైప్ చేయండి. ఎలా అయినా పర్లేదు, మీ ఇష్టం, మార్చుకోవచ్చు కావాలంటే. పోస్టింగ్ కి 50. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇంతకు ముందు ఇచ్చింది ఇవ్వండి సార్. మళ్ళీ డాక్యుమెంట్స్ పెట్టింగ్ ఎర్రర్స్ వస్తుంటాయి, చేయలేదు కదా. ఎస్బీఐ ఇవ్వండి. నెంబర్ రిమూవ్ చేయండి, క్లోజ్ చేసి కింద నెంబర్ తీసేయండి, డ్రాప్ డౌన్ చేయండి.
కంటిన్యూ. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. సో స్టార్ ప్లస్ ఇచ్చిన అయిపోతుందా? స్టార్ ఇవ్వండి పైన, స్టార్ కింద ప్లస్. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి సిమ్యులేట్ చేయండి. పోస్ట్. చూడండి డాక్యుమెంట్ 5002 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. స్టోర్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు. అంటే ఏంటి? ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది స్టోర్ అవుతుంది, పోస్ట్ అవ్వదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసి మనం వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5002. శాలరీ పే చేయాలంటే 5002 అనే శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ తీసుకుంటున్నాం. శాలరీ అనేది చేంజ్ అవ్వచ్చు ఎవ్రీ మంత్, కాబట్టి డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఇస్తున్నాం. ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, చూసారా ఇన్పుట్స్ అన్ని పిక్ అయ్యాయి ఆటోమేటిక్గా. ఎంటర్ చేయండి. సో ప్రాసెస్ అమౌంట్ ప్రాసెస్ అవ్వాలి. 20,000 మీ ఇష్టం, 10,000 15,000 ఏదైనా ఇవ్వచ్చు. ఎంటర్. స్టార్ ఇవ్వండి. ఎంటర్. సేవ్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. ఇక్కడ కూడా నో ఐటమ్ కేటగిరీ. శాలరీ అనే దానికి ఐటమ్ కేటగిరీ చేయలేదన్నమాట. చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తుంది. మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్స్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో శాలరీ నెంబర్ అని చూడండి, 400,301. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. శాలరీ అకౌంట్ తీసుకోండి. ఫ్రమ్ అకౌంట్ టు దగ్గర కేటగిరీ. ఏ కేటగిరీ కిందకు వస్తుంది? శాలరీ అనేది ఎక్స్పెన్సివ్. ఇవ్వండి. సేవ్. సేవ్ చేయండి. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేస్తే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. కంటిన్యూ చేయండి. సో ఎర్రర్ ఫామ్ అయింది కాబట్టి మనం ఎర్రర్ అనేది రిజల్యూషన్ చేసాం. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎస్ అండి. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. Transaction code F-02. Single screen. Document date, post with reference. Sample document number enta 5002. Do not process amount. Enter. Enter చేయండి. సో ఇక్కడ అమౌంట్ ఎంత? 1000. 10,000. Enter. Star. Enter. Save. Salary account data to bank account. చూసారా, డాక్యుమెంట్ పోస్ట్ అయింది. డాక్యుమెంట్ నెంబర్ 17 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేస్తే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. సో ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పోస్ట్ చేయొచ్చు. శాలరీ పే చేయాలి. ఏ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుంటారు? 502. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి 5001. శాలరీకి 5002. 501 కాదు, 5002 శాలరీకి. రెంట్ కి 5001. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేస్తే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. అర్థమైందా లేదా? ఇలా మీకు ఏది కావాలో మీరు చేసుకోవచ్చు అండి. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. సో శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏ కోడ్ లో స్టోర్ అవుతాయి? ఏ కోడ్ లో స్టోర్ అవుతాయి? FBN3 వెళ్ళండి. మనం 2 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం.
కరెక్ట్గా ఇవ్వండి. FBM3 M అండి, N కాదండి, M3. ఆ నెంబర్ రిమూవ్ చేయండి, డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మనం 2 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. చూసారా, 2 శాంపిల్ డాక్యుమెంట్స్. క్లియరా? అర్థమైందా? అర్థమైందా లేదా? వాటర్ బిల్ పే చేసి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వాటర్ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్ అండ్ బ్యాంక్ ఎగ్జాంపుల్. అది కూడా శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. వెళ్ళండి, మనకు వాటర్ బిల్ శాంపిల్ లేదు కదా, FS00కి వెళ్ళండి. FS00 F- కాదండి, FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. రెంట్, శాలరీ, క్యాష్ డిస్కౌంట్, పర్చేజెస్. ఒక GL అకౌంట్ క్రియేట్ చేయండి. వాటర్ బిల్ క్రియేట్ లోకి వెళ్ళండి. 4304 అంటే ఏంటి? నెంబర్, లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి కదా. నెంబర్ ఎంత కిందకి మూవ్ చేయండి, ఆ విండో కిందకి మూవ్ చేయండి సార్. GL అకౌంట్ క్రియేషన్ కిందకి మూవ్ చేయండి. నెంబర్ ఎలా ఇస్తాం? ఇక్కడ 4303 ఉంది, 304 ఇవ్వండి. 4304 ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. వాటర్ బిల్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్ సార్. P&L బ్యాలెన్స్ షీట్ కాదు, అసెట్స్ లయబిలిటీస్ మాత్రమే ఉంటాయి బ్యాలెన్స్ షీట్ లో. వాటర్ బిల్ అకౌంట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా, షార్ట్ కీ 001. G001 and save. సో మనం శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. శాంపిల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? వెళ్ళండి. ఇవ్వండి. వాటర్ బిల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. వాటర్ బిల్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, ఎంటర్ చేయండి. ఎంటర్. Go to document,
పోస్ట్. సిమ్యులేట్ ఆప్షన్ లేదు చూసారా, ఎందువల్ల ఇది శాంపిల్ డాక్యుమెంట్ కాబట్టి సిమ్యులేట్ ఆప్షన్ లేదు. సో 5003 అనేది శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్ 5003. Based on the sample document, we want to post original document. Go to transaction code F-02 double screen. $5,003. Do not process amount తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ స్టార్ ఇవ్వండి, ఎంటర్ సేవ్. వాటర్ బిల్ అకౌంట్ టు బ్యాంక్. There is no item category assigned. వాటర్ బిల్ కూడా వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేయలేదు కదా, అందువల్ల వస్తుంది. వాటర్ బిల్ అనేది ఎక్స్పెన్సివ్ యాడ్ చేయండి. ఇవెంట్కి వెళ్ళండి. సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. F-02 డాక్యుమెంట్ డేట్, పోస్ట్ విత్ రిఫరెన్స్. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 5003. ఎంటర్ 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 అమౌంట్ ఇవ్వండి, సేవ్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, స్టార్. వాటర్ బిల్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 18 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. క్లియర్ కదా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. శాంపిల్ డాక్యుమెంట్ 80 కోడ్ లో ఉన్నాయి, ఓపెన్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్స్ నెంబర్ 3 శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసాం. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. చూసారా 3 ఉన్నాయి. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. క్లియరా? అర్థమైందా? శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ ఇట్స్ లైక్ వన్ టెంప్లేట్. ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. Based on the sample document, we will post the original document. Sample documents like a one template. Clear kada? Clear kada? Yes, sir. Next class, reversal document. మీరు డాక్యుమెంట్ ఎంట్రీస్ రాంగ్ గా పోస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము? ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. రివర్సల్ డాక్యుమెంట్ నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుంది, మీకు మండే డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? Yes, sir. Okay. Thank you. Bye bye. Next class, reversal document.